ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 3 విడతల్లో జరపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి లేఖ రాశారు. ఇలా జగన్మోహన్ రెడ్డి కోరడం అనేది హాస్యాస్పదంగా ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. 2-3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తే దొంగ ఓట్లు వేయడం చాలా సులభం అవుతుందని ఆయన భావించి ఉంటారని తెలిపారు. తమిళనాడు నుంచి కుప్పంకు, చిత్తూరుకి జనాలను అరువు తెచ్చుకోవడం ఈజీగా ఉంటుందని, అదేవిధంగా కోస్తా ఆంధ్రాకు సంబంధించి నెల్లూరు, ఒంగోలు, ప్రకాశం జిల్లాలకు రాయలసీమ బ్యాచ్ని దింపడం కూడా చాలా ఈజీ అవుతుందనే ఉద్దేశంతో ఆయన అలా చెప్పి ఉంటారని ఎద్దేవా చేశారు. ఎన్ని ఓట్లు పడినా మనకు లాభమే అని జగన్మోహన్ రెడ్డి భావించి ఉండవచ్చు. ఇటువంటి కుట్రలపై ఆధారపడే పోటాపోటీగా ఉన్న స్థానాల్లో నెగ్గవచ్చునని అనుకుంటున్నారు. అందుకే కొంతమంది అభ్యర్థులు అడిగినంత కాకపోయినా ఎంతో కొంత వైకాపా నాయకత్వానికి అడ్వాన్సులు ముట్ట చెబుతున్నారని అన్నారు. టీడీపీలో టికెట్ల కోసం చేరే పరిస్థితి లేదని అక్కడే హౌస్ఫుల్ బోర్డు పెట్టారన్నారు. ఇక చేసేది లేక ఆశావహులు వైకాపా నాయకత్వానికి అడిగినంత కాకపోయినా ఎంతో కొంత సొమ్ము సమర్పించుకున్నారని చెప్పుకొచ్చారు. పోలీసులు, గూండాలు, వాలంటీర్ల సహకారంతో దొంగ ఓట్లు వేయించుకుని గెలవాలన్నదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ అని రఘురామకృష్ణంరాజు విమర్శ చేశారు.